పల్లవి పక్కకొచ్చి బాధపడుతూ ఉంటుంది. చరణ్‌కి ఇలా యాక్సిడెంట్ అయింది. పోన్లే డాక్టర్ గారైతే ఔట్ ఆఫ్ డేంజర్ అన్నారు అని చెప్పి అలా ఎంతో కొంత సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే బామ్మ వస్తుందనమాట పల్లవి దగ్గరికి. పల్లవి, ఎందుకమ్మా నా మనవడికి ఇలా అయితే నువ్వు ఇంత ఇదిగా బాధపడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. మేమంటే కుటుంబ సభ్యులం. మరి నీకేం సంబంధం ఉందని అంత ఇదిగా అల్లాడిపోయావు, అంత ఇదిగా కాపాడాలని ఆరాటపడ్డావు నా మనవడి కోసం, చెప్పమ్మా అని చెప్పి అడుగుతుంది బామ్మ. అప్పుడు పల్లవి ఇలా చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉన్న టైంకి అటువైపుగా వెళ్తున్న సుమలత వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుందన్నమాట. ఇక పల్లవి ఇలా చెప్తుంది. నేను ప్రేమించాను కాబట్టి బామ్మ, మీ మనవడంటే నాకు ప్రాణం. నేను నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను చరణ్ని అని అలా చెప్పడంతో ఒక్కసారిగా సుమలత షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ పల్లవి నా కొడుకు చరణ్ని ప్రేమిస్తుందా అని చెప్పి సుమలత షాక్ అవుతుంది. అవును బామ్మ, నేను చరణ్ లేకుండా ఉండలేను. తనే నా లోకం అయిపోయాడు. తెలియకుండానే ప్రేమించేశాను అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే, ఏంటి నువ్వు నా మనవడిని ప్రేమిస్తున్నావా అని చెప్పి బామ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది. పల్లవి ప్రేమ విషయం తెలిసేసరికి ఇటు సుమలత మాత్రం చాలా షాక్లో ఉంటుంది. మరి పల్లవిని దూరం చేయడానికి ఎపిసోడ్స్లో సుమలత ఏమేం ప్లాన్స్ వేయబోతుంది అనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.